హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో వచ్చేసి మళ్ళీ మంచి బ్లౌజ్ కటింగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. చూడండి, కింద హెచ్చుతగ్గులు లేకుండా నీట్గా కట్ చేశాను. ఒక 10 బ్లౌజులైనా ఒకేసారి వేసి కట్ చేసుకునే మెథడ్ అండి ఇది. చూడండి, నేనైతే 3 బ్లౌజెస్ ఒకేసారి కట్ చేస్తున్నాను. ఓపెన్స్ అటువైపు నుండి, జెయింటింగ్ నా వైపు నుండి. సైజ్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ చేసుకొని టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగ్, ఎక్స్ట్రా 1 ఇంచ్ అండి బ్యాక్ టక్స్ కోసం. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ డాట్ నుంచి షోల్డర్ వరకు హైట్ అయితే మార్కింగ్ వేసుకోవాలి. వచ్చిన దానికంటే ఒక పావించు పైకి వేసుకోవాలి. వేసుకుంటే ఏంటంటే మనం కుట్టేసరికి మళ్ళీ దిగుతుందనమాట. అది మనకు కుట్టేసరికి కరెక్ట్ మన బ్లౌజ్ ప్రకారం సైజ్ వస్తుంది. మీరు టేప్తో చెక్ చేసుకుంటారా, బ్లౌజ్తో చెక్ చేసుకుంటారా అనేది మీ ఇష్టం. బ్లౌజ్ పక్కన పడేసి ఓన్లీ టేప్ కొలత అని పెట్టుకుంటే కూడా కొన్నిసార్లు సెట్ అవ్వదండి బ్లౌజు. కాబట్టి మనకి ఇచ్చే మెజర్మెంట్ వాళ్ళకి కరెక్ట్గా ఉంటుంది కాబట్టి మనకి ఇస్తారు, కాబట్టి దాంట్లోంచి తీసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నేను చెస్ట్ లూజ్ చూస్తున్నాను. చెస్ట్ లూజ్ వచ్చేసి ఫస్ట్ హుక్స్ నుంచి చంక కింద కుట్టు వరకు చూడండి, ఇలా చూసుకోవాలి. కొంచెం క్రాస్గా కొంచెం లాగినట్టుగా చూసుకోవాలి. కొద్దిగా చూసుకుంటే కరెక్ట్ చెస్ట్ వచ్చేస్తుంది. లేదంటే బ్యాక్ పార్ట్ చంక కింద నుంచి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చూసుకున్నా సేమ్ వచ్చేస్తుందండి. నేను చాలా బ్లౌజెస్ చెక్ చేసి ఈ మెథడ్ ఎంచుకున్నాను అనమాట. ఇక్కడ చూడండి, మనకు వచ్చేసి 38 ఇంచెస్ వచ్చేసి చెస్ట్, 36 వచ్చేసి నడుము. చెస్ట్కి నడుముకి 2 ఇంచెస్ మాత్రమే తేడా ఉందన్నమాట. ఇంకా చెస్ట్ దగ్గరికి ఒక లైన్ వేసేస్తున్నాను ఇక్కడ. ఈ విధంగా మార్కింగ్ వేసేసుకొని ఇప్పుడు బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా మళ్ళీ బ్యాక్ పార్ట్ మిడిల్కి మార్చేసుకొని పెట్టేసుకోవాలన్నమాట. వచ్చిన దానికంటే కొంచెం పైకి. ఇక్కడ ఎందుకు పైకి, మనకి కుట్ల కోసం అనమాట పెట్టేసుకోవాలి. మనం కింద 1 ఇంచ్, హాఫ్ ఇంచ్ వదిలాం కదా, ఆ కింది నుంచి తీసుకోకూడదు. ఆ హాఫ్ ఇంచ్ వదిలిన దగ్గర నుంచే తీసుకోవాలి. కింద నెక్ విడ్త్ కోసం వచ్చేసి 3 ఇంచెస్, పైన వచ్చేసి 2.5 అండి. నిన్న ఒక సిస్టర్ కామెంట్ చేసింది ఎలా పెట్టారు 2.5 ఇంచులు అని చెప్పేసి నిన్నటి వీడియోలో. అయితే మనకి షోల్డరు 2 ఇంచులు పెట్టామనుకోండి, కింద 2.5 లేదా 2.5 పెట్టండి. నెక్ డీప్ వేసుకుంటే 2.5 పెట్టండి. నార్మల్గా వేసుకుంటే 2.5 పెట్టండి. పైకి కిందకి పావు ఇంచ్, హాఫ్ ఇంచ్ తేడా వల్ల బ్లౌజ్ ఫిట్టింగ్ బాగుంటుంది, నెక్ రౌండ్గా వస్తుంది. ఇలాంటి మార్పులు చేసుకుంటూ కుట్టడం వల్ల మీకు గిరాకీ అనేది పెరుగుతుందండి. ఖచ్చితంగా పైన కింద సమానంగా ఉంటే బ్లౌజ్ సెట్ కాదు, అంటే నెక్ నీట్గా కనిపించదు బ్యాక్ సైడు. అందుకే చెప్తున్నాను. చూడండి, ఇక్కడైతే షోల్డర్ ఎంత ఉందో అంత పెట్టేసుకొని చంకదింపు అయితే నేను సైజ్ బ్లౌజ్లోంచి తీసేసుకొని మార్కింగ్ వేశాను. కానీ మళ్ళీ చెక్ చేస్తాను ఒకసారి ఇక్కడ. కాబట్టి నెక్ దగ్గర నేను మళ్ళీ మీకు చిన్న వీడియో అయితే పెడతాను. ఇందులో ఈ బ్లౌజ్ గురించి చెప్పాలి కాబట్టి అది చెప్పలేకపోతున్నాను. చూడండి, ఇక్కడ చంక దగ్గర 1.5 ఇంచుకు మార్కింగ్ వేసేసి రౌండ్ తిప్పుతున్నాను. చూడండి, ఇక్కడ ఈ విధంగా తిప్పేసుకొని కలిపేసుకోవడమే. ఇప్పుడు వచ్చేసి షోల్డర్కి ఎదురుగా బ్యాక్ డాట్ వచ్చేసి 3.5 లేదా 4 ఇంచుల పొడవు వరకు వేసుకోవచ్చండి, నెక్కుని బట్టి. ఇక్కడ నేను కట్ చేయడానికి వెళ్ళాను కానీ ఒకటి మర్చిపోయాను అనమాట. ఏంటి, ఆమ్ రౌండ్ మర్చిపోయాను. అంటే చెస్ట్కి మనకి చంక సరిపోతుందా లేదా అనేది చెక్ చేసుకోలేదన్నమాట. మళ్ళీ గుర్తొచ్చేసింది. షోల్డర్ దగ్గర నుంచి ఫస్ట్ చంక కింద కుట్టు వరకు చూస్తే 9 ఇంచుల మన ఆమ్ రౌండ్ అనేది రావాలి. చెక్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను. నాకు కరెక్ట్గా వచ్చిందండి. ఒక్క గీత అంతే, ఒక గీతకి ఏమీ అయిపోదు, బ్లౌజు సరిపోతుందన్నమాట. ఒక్క గీత ఇప్పుడు నేను లైన్ వేసాను కదా, ఆ మాత్రమే తగ్గిందనమాట. ఆ కొంచెం దాంట్లో ఏమీ బ్లౌజ్ పాడైపోదండి. ఒక హాఫ్ ఇంచ్ 1 ఇంచ్ తేడాలు ఉంటేనే పాడైపోతుంది అనమాట. పట్టేయడాలు, ఫ్రీగా ఉండకపోవడాలు జరుగుతుంది. కాబట్టి కరెక్ట్గా చెక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, నెక్ చూడండి ఎంత బ్రాడ్గా వచ్చేస్తుందో. నేను 3 ఇంచెస్ తీసుకున్నాను ఇక్కడ. పైన వచ్చేసి 2.5 తీసుకున్నాను. కొంతమంది ఏం చెప్తున్నారంటే కింద పైన సమానంగా తీసుకొని మధ్యలో పెంచమంటున్నారు. అలా పెంచడం వల్ల నెక్ రౌండ్గా రాదండి. మనకి ఇక్కడ రౌండ్ తిరగాలి, ఖచ్చితంగా కింది వైపున రౌండ్ తిరగాలన్నమాట. కరెక్ట్గా తిరిగితేనే బ్లౌజ్ బాగుంటుంది. కొంచెం బ్రాడ్గా వేసుకునే వాళ్ళకి ఈ మెథడ్లో కట్ చేయాలి. ఎవరికైనా ఇదే మెథడ్లో కట్ చేస్తే మీకు బ్లౌజులు బాగా కుదురుతాయి అన్నమాట. ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు ఇది కట్ చేసేసాను కదా, కింద నడుం దగ్గర వచ్చేసి ఇలా క్రాస్గా ఈ ముక్క తీయడం వల్ల ఈ కొంచెం ముక్కే మనం తీసేసేది, కానీ బ్యాక్ పార్ట్ ఫిట్టింగ్ మారిపోతుంది అనమాట. బాడీలోకి మంచిగా బ్లౌజు చొచ్చుకున్నట్టుగా వెళ్ళిపోతుంది. సైడ్ వైపున కిందికి దిగడాలు అలాంటివి ఏమీ ఉన్నాయన్నమాట. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు నేను డైరెక్ట్ హ్యాండ్స్ కట్ చేయాలి. కాకపోతే నేను అన్నీ ఒకేసారి వేసి కట్ చేసినప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ఇలాగే కట్ చేస్తాను. నేను మీటర్ లైనింగ్ తీసుకున్నాను కాబట్టి నాకు సరిపోతుంది. ఇక్కడ ఇలా క్లాత్లన్నీ నీట్గా సెట్ చేసేసుకొని ఇందాక కట్ చేసాం కదా, ఆ బ్యాక్ పార్ట్ తీసేసుకొని చూడండి, చంక అనేది ఇటు ఓపెన్స్ ఉన్న వైపు వేసేసుకోవాలి. ఈ విధంగా ఓపెన్స్ ఉన్న వైపు వేసేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ వేసేయాలి ఇక్కడ.
ఇలా వేసేసుకొని ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం మార్కింగ్ పెట్టేసేయాలి నీట్గా. ఇక్కడ చూడండి నేను ఎంత నీట్గా పెట్టేస్తున్నాను స్కేల్తో, అలా పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ ఎలా ఉందో అలా మార్కింగ్ వేసేసుకొని ఇంకా మనం బ్యాక్ పార్ట్ తీసి పక్కన పెట్టేయడమే అనమాట. మనం 2 ఇంచులు 2.5 ఇంచులు మాడవడాలు అలాంటివి ఏమీ ఉండవు మన కటింగ్లో. ఇంకా టేప్ కొలతలు అని చెప్తూ ఉంటారు కదా కొంతమంది. టేప్ వాడాలి, బ్లౌజు వాడాలి, 2 వాడినప్పుడే సెట్ అవుతుంది. చూడండి ఇక్కడ ఆమ్రాన్ దగ్గర వచ్చేసి ఈ విధంగా ఎల్ షేప్ బాక్స్ షేప్ ఇచ్చేసుకొని ఈ మధ్యలో 1/2 ఇంచ్ లోతు అనేది కంపల్సరీగా తీసేయాలండి. తీసేస్తేనే ఫ్రంట్ పార్ట్లో ముడతలు లేకుండా కుదురుతుంది బ్లౌజ్ అనేది. ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు ఫ్రంట్ హైట్ నేను బ్లౌజ్లోంచి తీస్తున్నాను చూడండి. ఇప్పుడు ఫ్రంట్ హైటు, ఫ్రంట్ నెక్, ఈ సైడ్ కుట్ల వైపున క్లాత్, ఈ 3 చెక్ చేసుకోవాలన్నమాట. ఇది ఎంత పెద్ద సైజు మీకు తెలుస్తుందంటే బాడీ హ్యాండ్స్ లావుగానే ఉంటాయి, బాడీ మొత్తం లావుగా ఉంటుందన్నమాట. అందుకనే ఇలాంటి బ్లౌజెస్ వచ్చినప్పుడు కూడా మనం కట్ చేయగలగాలి భయం లేకుండా. చూడండి ఇక్కడ నాకు 13 ఇంచుల హైట్ వచ్చింది బ్లౌజ్లోంచి. ఆ 13 ఇంచుల హైట్ ఇక్కడ పెట్టేసుకొని అంటే ఖర్చుతో కలిపి నేను ఇక్కడ లైన్ వేసేస్తున్నాను చూడండి. ఈ విధంగా కింద వచ్చేసి నాకు దగ్గర 2 ఇంచెస్ ఉంటుంది అంతే క్రాస్ బెల్ట్ కోసం. కాబట్టి మడవడాలు చేయకండి, బ్లౌజ్లోంచే తీసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ షోల్డర్ దగ్గర నుంచి ఈ క్రాస్ తిరిగే వరకు 6.5 ఉందండి ఫ్రంట్ నెక్. అదే 6.5 ఇక్కడ నేను పెట్టేసుకుంటున్నాను అనమాట. పెట్టేసుకొని ఈ విధంగా బాక్స్ షేప్ ఇచ్చేసి రౌండ్ తిప్పేస్తున్నాను. మీకు నెక్ డీప్ ఎక్కువగా కావాలంటే ఇప్పుడు వేసాం కదా లైన్, దాని అవతలకి మార్కింగ్ వేసుకోండి కొద్దిగా, అప్పుడు డీప్ ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు చూడండి ఉక్స్ పట్టి కుట్టిన తర్వాత 3.5 ఇంచులు అలా ఉందండి. నేను 4.5 ఇంచులు అలా పెట్టేసుకొని షేప్ ఇచ్చేసాను అనమాట. మరి డాట్స్ కూడా వేయాలి కదా. ఇంకా ఈ సైడ్ వైపున క్లాత్ నేను ఇక్కడ టేప్తో చెక్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నాకు సరిపోతుంది సైడ్ వైపున కూడా. ఇప్పుడు వచ్చేసి డాట్స్ వచ్చేసి షోల్డర్కి ఎదురుగా రావాలి మనకి. 3 ఇంచెస్కి మెయిన్ డాట్ స్టార్ట్ చేశాను. 2.5 ఇంచుల డాట్ వెడల్పు, డాట్ పొడవు వచ్చేసి 3 ఇంచులండి. ఇలా మార్పు రావాలి. మరి ప్రతి బ్లౌజ్లో 2.5 ఇంచ్ అనే చెప్తూ ఉంటారు కదా, ప్రతి సైజ్కి 2.5 పెట్టేస్తే సరిపోదు. కాబట్టి సైజుని బట్టి డాట్స్ వేయాలన్నమాట. వేస్తే మీకు సెట్ అవుతుంది. ఏ సైజ్ అయినా అవనివ్వండి, చిన్న సైజా పెద్ద సైజా అది పక్కన పెట్టేస్తే షోల్డర్కి ఎదురుగా మెయిన్ డాట్ రావాలి. ఫ్రంట్లో కూడా వస్తేనే మీకు ఫిట్టింగ్ బాగుంటుందన్నమాట. నేనైతే మార్కింగ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మొత్తం కట్ చేస్తున్నాను చూడండి. ఇలా అన్ని బ్లౌజులు ఒకేసారి కట్ చేసినప్పుడు మనం కరెక్ట్గా పెట్టుకోవాలన్నమాట, హెచ్చు తగ్గులు లేకుండా. ఇక్కడ నాకు కింద ఒకటి ఫోల్డింగ్ పడిపోయింది, ఇంకా నేను కట్ చేయలేదు, చూసుకొని సెట్ చేసుకొని కట్ చేశాను అనమాట. ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి 1కి 2 సార్లు చూసుకొని కట్ చేసుకోవాలి. చూడండి ఇలా నీట్గా మొత్తం కట్ చేసేయాలి. ఇలా సైడ్ వైపున కూడా ఇలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది మనకి. ఇక ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి క్రాస్ బెల్ట్లో హ్యాండ్స్. ఇంకా హ్యాండ్స్ వచ్చేసి నేను ఒక్క క్లాత్ చూపిస్తానండి. 3 క్లాత్లు వేసాను నేను ఇక్కడ. కొంచెం 3 మర్చేసరికి మందంగా అయిపోతుంది కదా, అందుకని చెప్పేసి నేను ఫస్ట్ మీకు ఒకటి చూపించి మిగతా తర్వాత కట్ చేసుకున్నాను అనమాట. ఒక హ్యాండ్ మాత్రం ఎలా కట్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను చూడండి. ఏమైనా హెచ్చు తగ్గులు ఉన్నాయి, ఇవన్నీ చాలా హెచ్చు తగ్గులు ఉన్నాయి అనమాట లైనింగ్స్. ఇంకా ఇదొకటి మీకు కట్ చేసి చూపిస్తాను. 4 ఫోల్డింగ్స్గా వేసుకోవాలి. హెచ్చు తగ్గులు ఉన్నప్పుడు కొంచెం క్లాత్ అనేది నీట్గా సెట్ చేసేసుకోవాలండి. చూడండి ఇక్కడ ఇలా చూసారు కదా, ఎక్కువగా హెచ్చు తగులున్నప్పుడు నేను ఇలా సాగదీస్తాను అనమాట క్లాత్ని. మరీ క్రాస్గా ఉన్నప్పుడు ఇలా సాగదీయడం వల్ల మళ్ళీ మనకు కొంచెం మరీ క్రాస్ లేకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి ఈ విధంగా అయితే సెట్ చేసుకుంటున్నాను ఇక్కడ క్లాత్ అనేది. నీట్గా సెట్ చేసేసుకొని 4 ఫోల్డింగ్స్గా వేసేసి హ్యాండ్ కట్ చేస్తాను. అయితే ఇక్కడ చాలామంది ఏంటంటే ఒక్క సైడ్ మాత్రమే చంక అతుకు పడేటట్టుగా కట్ చేస్తూ ఉంటారండి. మనకి ఏమవుతుంది, ఇంకొంచెం సేపు ఎక్కువ అవుతుంది కుట్టేటప్పుడు 2 సైడ్స్ వేస్తే. కానీ మనం వేసిన అతుకులు అనేటివి మెయిన్ క్లాత్కైనా లైనింగ్ క్లాత్కైనా 2 సైడ్స్ వేయడం వల్ల ఏమవుతుందంటే చంక కిందికి వెళ్ళిపోతాయి, ఇంకొక సైడ్ కనిపించవు అనమాట. అందుకని ఇలాగే వేయాలి. చూడండి ఇలా 4 ఫోల్డింగ్స్గా వేసేసి కట్ చేస్తున్నాను. ఇక్కడ ఏమైందంటే ఎవరో ఒక కస్టమర్ వచ్చారనమాట, వాళ్ళతో మాట్లాడుతూ వేస్తున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి ఈ విధంగా బ్లౌజ్ పెట్టేసుకొని హైట్ ఎక్కడికుందో అక్కడికి వచ్చింది దానికంటే ఒక 1/4 ఇంచ్ పైకి పెట్టేసుకొని టైట్ కుట్ల దగ్గరికి, చంక టైట్ కుట్ల దగ్గరికి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసి స్ట్రెయిట్గా ఒక లైన్ ఇచ్చేసి చంక డౌన్ దగ్గర కూడా ఒక లైన్ వేసేసుకొని
ఈ విధంగా హ్యాండ్ కర్వ్ షేప్ అయితే ఇచ్చేసుకోవాలి. చూడండి, ఇంకా మనకైతే ఎక్స్ట్రా క్లాత్, ఖర్చు క్లాత్ అయితే జాయింట్ వేసుకోవాల్సి ఉంటుందండి. మన కుట్లలోకి వెళ్ళిపోతుంది ఆ క్లాత్ అనేది, మనకి బ్లౌజ్లోకి రాదనమాట. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒక టక్స్ ఇచ్చేసుకొని, ఇక్కడ చంక టైట్ కుట్ చివరికి వచ్చింది కదా, అక్కడ టక్స్ ఇచ్చేసుకొని పైన ఒక 1/2 ఇంచ్ లేదా పెద్ద సైజ్ అనుకోండి, ఒక 1 ఇంచ్ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. సన్నగా స్టార్ట్ చేసి టైట్ కుట్టుకు మధ్యలో మిడిల్లో 3/4 ఇంచ్ లోతు తీసేసి టక్స్ పెట్టేసుకుంటే ఇది ఫ్రంట్ పార్ట్ అని అర్థమవుతుంది. ఇప్పుడైతే క్రాస్ బెల్ట్లు అండి. క్రాస్ బెల్ట్లు ఎలా తీయాలి? బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసి ఎంత అవసరమో అంత తీసేయండి. నేనైతే ఇక్కడ డైరెక్ట్గా తీస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరూ చిన్న లైక్ ఇచ్చి వెళ్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.